నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చి కార్ డోర్ తీసి రాధాకృష్ణకు సెండ్ ఆఫ్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది అంటే రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ కంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే సుప్రీమా అన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే మరోవైపు తెలంగాణలో చంద్రబాబు రాజ్యం ప్రత్యక్షమైందా అన్న చర్చ కూడా చోటు చేసుకుంది. గతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు కొంత ఎల్లో మీడియా లాబింగ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఎట్లాంటి అభివృద్ధి చేసిండో సేమ్ రేవంత్ రెడ్డి కూడా అవే కథలు పడబోతున్నాడు అన్న చర్చ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. చంద్రబాబు చేసిన ఉమ్మడి పాలనలో 10 ఏళ్ల అధికారంలో ఎక్కడ పెద్ద అభివృద్ధి చేయలేదు కానీ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, సీఈఓలాగా రాష్ట్రాన్ని నడిపించడం, ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించడం మినహా కరెంటు కోతలు, రైతాంగానికి నోటీసులు, జైలుకు పంపిన సందర్భాలు గతంలో చూసినాం. అదంతా ఒక చరిత్ర. ఆ నేపథ్యంలోనే బషీర్బాగ్ కాల్పులు కూడా చోటు చేసుకున్న సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు. ఈ నేపథ్యంలో అంటే ఈ సీన్ చూసిన తర్వాత అంటే రాధాకృష్ణను రేవంత్ రెడ్డి ఒక హై ప్రయారిటీ ఇస్తూ ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వడాన్ని చూస్తుంటే సోనియాకు మించిన సుప్రీం రాధాకృష్ణుడేనా? మరొకసారి తెలంగాణలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఐడియాలజీతో రేవంత్ రెడ్డి తెలంగాణలో పాలన సాగించబోతున్నారా? మరొకసారి కమ్మ లాబింగ్తో పచ్చ మీడియాతో తెలంగాణలో అధికారం చెలాయించబోతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొన్ని విషయాల్లో అంటే ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఎజెండా అనేది ఎక్కడా కనిపించకపోగా, తెలంగాణ ప్రయోజనాల కోణంలో ఎక్కడా సమాధానాలు చెప్పకపోగా తన ఒంటెత్తు పోగొట్టాలని రేవంత్ రెడ్డి అంటే మిడిమిడి జ్ఞానాన్ని బయటపెట్టుకున్న తీరు తీవ్రమైన వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అంటే ఢిల్లీ హైకమాండ్ కంటే రాధాకృష్ణ సూచనలు, సలహాలు ఆయన ద్వారా చంద్రబాబు రుద్దబోయే ఎజెండానే తెలంగాణకు కీలకంగా మారబోతున్నదా? రేవంత్ రెడ్డి కమ్మ లాబింగ్ కోణంలోనే అభివృద్ధి చేయబోతున్నారా? పాలన చేయబోతున్నారా? గతంలోనే అంటే ఎన్నికల సమయంలో ఇండియా టుడే కౌన్సిల్ మీటింగ్లో ఒక సందర్భంలో చెప్పారు, హైదరాబాద్ ప్రయారిటీని తగ్గిస్తూ రాచకొండ గుట్టల్లో 50,000 ఎకరాల్లో అమరావతి తరహా రాజధానిని నిర్మిస్తామని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టర్స్ అంతా ఆందోళన వ్యక్తం చేసిన తీరు గమనించాం. మరోవైపు హైదరాబాద్ ఫార్మా సిటీని కూడా రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించి దాని మీద విమర్శలు వెల్లువెత్తడంతో మళ్ళీ యూటర్న్ తీసుకున్న సందర్భాలు కూడా చూసినాం. ఇదంతా చూస్తుంటే ప్రజా సంక్షేమం కోణంలో పక్కన పెడితే కేవలం పారిశ్రామికవేత్తలు, కమ్మనేతల కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా అన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద తీవ్రమైన అనుమానాలు కూడా ఏర్పడ్డాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మెట్రో రైలుకు సంబంధించి కారిడార్ను కూడా మారుస్తూ, అలైన్మెంట్లు మారుస్తూ రకరకాల ఊహాగానాలకు తెరదీశారు. 250 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రోను విస్తరిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆ మెట్రో లైన్లు వెళ్లే దారిలో కూడా రియల్ ఎస్టేట్ మాఫియాను ఈయన ప్రోత్సహించబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తం మీద ధరణిని మూసేసి భూమాత పేరుతో కొత్తగా మళ్ళీ రియల్ ఎస్టేట్ మాఫియాను ఈయన ప్రోత్సహించబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి అంతటికీ రోజు మనం ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో చూస్తున్న వార్తలు కూడా ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జాకీలు పెట్టి లేపే క్రమంలో గత ప్రభుత్వం చేసే తప్పులను హైలైట్ చేస్తూ వాటినే బ్యానర్ ఐటమ్స్గా మారుస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఒప్పులన్నింటినీ బయటపెట్టాల్సిందే, తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందే. కానీ ఈ పేరుతో అంటే డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేసి కేవలం పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు మాత్రమే తెలంగాణలోని భూములను దగ్గర చేయబోతున్నారా? అసలు రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.